హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, NIIF అని అంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఇందులో చూడండి, ఇక్కడ 4 లక్షల కోట్లను ఉంది కదా, సో అది 40,000 కోట్లు. యాక్చువల్గా ఒక సున్నాన్ని పెంచాడు అనమాట ఇది. సో కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఆర్గాన్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఆర్గాన్స్ ఏ ఉంటాయి కాబట్టి నైదర్ 1 or 2 ఆన్సర్ అవుతుంది. సో 4 lakh crore కాదు, అది 40,000 crore ఉంటుంది. ఒక్క సున్నా పెంచి డిఫరెంట్గా మార్చాడు. సో చూసుకోవాలి. అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ UPSC అడ్మిషన్స్, అట్లాగే Group 1 and Group 2 బోత్ AP అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. అలాగనే ఈరోజు టాపిక్ వచ్చేసి 114వ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. లేబర్ కాన్ఫరెన్స్ అనేటప్పటికీ మనకి దేశంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు, వీరికి సంబంధించి వాళ్ళకి మనం ఏ రకంగా న్యాయం చేయాలి, వాళ్ళు చేస్తున్నటువంటి పనికి మనం కరెక్ట్గా జీతభత్యాలు ఇవ్వడం కానీ, వాళ్ళని చక్కగా చూసుకోవడం కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కానీ, ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడతారు. సో అయితే ఇది బేసికల్గా మనకి న్యూస్లో ఎందుకు వచ్చింది, భారతదేశం కూడా ఇందులో పాల్గొంది. సో ముఖ్యంగా భారతదేశం ఇటీవల కాలంలో చేసినటువంటి లేబర్ కోడ్స్ గురించి కూడా ఇక్కడ మాట్లాడారు. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఓకే, హై డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్, 1 second, ఇది నిన్నటిది, ఇది వచ్చేసింది, సారీ. సో వై ఇన్ న్యూస్ అంటే 114వ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది. దీనికి భారతదేశం పాల్గొంది. సో ఇందులో భారతదేశం కొన్ని లేబర్ కోడ్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడింది. సారీ, నిన్నటిది వచ్చింది, దయచేసి క్షమించాలి. ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్, ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. యునైటెడ్ నేషన్స్కి సన్నిహితంగా ఉండే ఆర్గనైజేషన్ ఇది, స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ UN. సో ఇందులో డెసిషన్ మేకింగ్ బాడీ ఎవరు అంటే ఈ యొక్క సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ, ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇక్కడ జరుగుతున్నటువంటి లేబర్ కాన్ఫరెన్స్, వీళ్ళు సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ILO అనేటటువంటిది ఒక సంస్థ, ఐక్యరాజ్య సమితితో ఉంటుంది. దీని ఇంటర్నేషనల్ పార్లమెంట్ ఆఫ్ లేబర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు గొంతుకగా ఇది ఉంటుంది. సో సాధారణంగా ఇవి జూన్లో జెనీవాలో, స్విట్జర్లాండ్లో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వర్కర్ ఇష్యూస్ అంటే శ్రామికులు, కార్మికులు ముఖ్యంగా కార్మికుల తాలూకా పని వేళల నుంచి పని చేసేటటువంటి పరిస్థితుల వరకు అన్ని రకాల అంశాలని ఇందులో డిస్కస్ చేస్తారు. సో దీనికి ఒక యూనిక్ ట్రిపార్టియేట్ స్ట్రక్చర్ ఉంటుంది, విధానం. అదేంటంటే ప్రభుత్వము, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, ఉద్యోగాలు పొందే వాళ్ళ తరపున ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు, వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా కార్మికులకు న్యాయం చేయాలి అనేటటువంటి అంశాల మీద ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ప్రతి కంట్రీ కూడా ఏం చేస్తుందంటే ఇద్దరు ప్రభుత్వం నుంచి డెలిగేట్స్ని పంపిస్తారు. ఒకరు ఒక పెద్ద కంపెనీ, మన దేశం నుంచి అయితే టాటా, బిర్లా ఇట్లాంటి వాళ్ళు పోతూ ఉంటారు. ఒక వర్కర్ డెలిగేట్ అంటే ఈ యొక్క వర్కర్స్ని, లేబర్ అంటే ఇక్కడ కార్మికులు అని అర్థం, రిప్రజెంట్ చేసేటటువంటి వ్యక్తులు ఒకళ్ళు వెళ్తారు. సో అందరికి డెలిగేట్స్కి కూడా ఇండిపెండెంట్గా ఓటింగ్ రైట్స్ ఉంటాయి. లేబర్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అంటే ముఖ్యంగా కార్మికులు, వ్యాపార కంపెనీలు లేదా పారిశ్రామిక కంపెనీలు అంటే పరిశ్రమలు, సింపుల్గా చెప్పాలంటే పరిశ్రమలు, కార్మికులు కలిస్తేనే ప్రయోజనాలు అనేవి ముందుకెళ్తాయి. సో వీళ్ళిద్దరి మధ్య సయోధ్య అనేటటువంటిది ఉంటేనే పారిశ్రామిక ఉత్పత్తి అనేటటువంటిది ముందుకెళ్తుంది. సో ఇది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి కొత్త లేబర్ కోడ్స్ కూడా మనకు ఉన్నాయి. కోడ్ ఆన్ వేజెస్ 2019, దీని మీద నేను స్పెసిఫిక్ క్లాస్ చేశాను, దయచేసి గమనించాలి. యూనివర్సలైజ్ ద ప్రొవిజన్ ఆఫ్ మినిమం వేజెస్ అంటే మొత్తం దేశంలో ఏ కార్మికులు వర్క్ చేసినా కనిష్టంగా ఇంత శాలరీ ఇవ్వాలి అనేటటువంటిది ఉండాలి. అలాగనే అందరు ఎంప్లాయీస్కి కూడా టైంకి డబ్బులు పే చేయాలి. అది 1వ తారీఖు, 3వ తారీఖు అనేటటువంటి తర్వాత సంగతి. ఆర్గనైజ్డ్ సెక్టర్, సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో కూడా ఇది జరగాలి. 2, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2021 ఉంది. ఇదేంటంటే డిస్ప్యూట్ రెజల్యూషన్ ఏదైతే ఉందో, స్ట్రీమ్లైన్స్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే కార్మికులకు, పరిశ్రమలకు మధ్య చాలా గొడవలు వస్తూ ఉంటాయి, దీన్ని పరిష్కార మార్గాలు వెతకడం. అలాగే ట్రేడ్ యూనియన్ రికగ్నిషన్ రూల్స్, ట్రేడ్ యూనియన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటారు, దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు. కండిషన్స్ ఫర్ లే ఆఫ్స్ అంటే ఎవరినైనా కార్మికులను తీసేస్తూ ఉంటారు కంపెనీల నుంచి, అలా తీసేయడానికి కూడా
కొన్ని కండిషన్స్లో మాత్రమే చేయాలి. రిట్రెంచ్మెంట్ అండ్ క్లోజర్స్ అంటే కంపెనీలను మూసివేయడం, వీటికి సంబంధించినటువంటి అంశాలకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అంటే మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది. 21,000 రూపాయల తక్కువ ఆదాయం, అంతకన్నా తక్కువ ఆదాయం వచ్చేటటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ఒకటి ఉంటుంది. అలాగే ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా సామాజిక భద్రత అనేటటువంటి అంశంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా కార్మికులకు అందించాలి. సో అలాగనే ఫస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా ఇది టు థియరాటికలీ గిగ్ వర్కర్స్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఇన్ ద సోషల్ సెక్యూరిటీ నెట్, ఈ కోడ్ ద్వారా. అలాగనే 4వ కోడ్ ఓష్ కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ అంటే కార్మికులు పనిచేసేటటువంటి ప్రదేశాలు వాళ్ళ యొక్క ప్రాణాలకు హాని కలిగించేటటువంటి విధంగా, ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటటువంటి విధంగా ఉండకూడదు. సేఫ్టీ కండిషన్స్ ఉండాలి. ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ అంటే అంతర్రాష్ట్ర వర్కర్స్, వలస వచ్చేటటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా అంశాలను చూడడం కానీ, వాళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ. కాంట్రాక్ట్ లేబరర్స్, కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి లేబరర్స్ ఉంటారు, కొంతమంది కార్మికులు కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు, వీళ్ళ తాలూకా బాగోగులు కానీ, ఇవన్నీ ఈ కోడ్లోకి వస్తాయి. ఇలా 4 కోడ్స్గా లేబర్ కోడ్స్ని మనం మార్చాం. అయితే భారతదేశం 114వ ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడింది, ఈ అంశాన్ని చూద్దాం. ముందుగా లేబర్ లా రిఫార్మ్స్ అంటే భారతదేశంలో 29 లేబర్ చట్టాలు ఉంటే, కార్మిక చట్టాలు, వాటిల్ని 4 కార్మిక చట్టాలుగా విభజించి 4 కోడ్స్ని అభివృద్ధి చేశారు. అలాగే అంత్యోదయ అనేటటువంటిది ఒకదాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే వీకెస్ట్ సెక్షన్స్ని అప్లిఫ్ట్ చేయడము. సో కాబట్టి వెల్ఫేర్ అంటే కార్మికుల తాలూకా సంక్షేమాన్ని కూడా బలోపేతం చేసేటట్టుగా లేబర్ రిఫార్మ్స్ని తీసుకొచ్చామని చెప్పారు. ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ, యూత్ ఎంప్లాయబిలిటీ భారతదేశంలో 34% నుంచి 56%కి పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6% నుంచి 3కి పడింది. ఉమెన్ వర్క్ ఫోర్స్, గతంలో ఆడవాళ్ళు 22% మంది పనిచేస్తూ ఉంటే ఇప్పుడు 39% దాదాపుగా పనిచేస్తున్నారు. ఇవన్నీ భారతదేశం చెప్పినటువంటి లెక్కలు ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్లో. అలాగే సోషల్ సెక్యూరిటీ, గతంలో సామాజిక భద్రత 19% ఉండేది 64%కి పెరిగింది. అరౌండ్ 1 బిలియన్ పీపుల్, 100 కోట్ల మంది ప్రజలు ఇంటర్నేషనల్ లేబర్ ఎస్టిమేట్స్ ప్రకారం దాదాపుగా 100 కోట్ల మంది ఈ యొక్క సోషల్ సెక్యూరిటీలో ఉన్నారట. అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం చూస్తే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్, ఈశ్రమ్ పోర్టల్ అనేటటువంటి వాటిని తీసుకొచ్చాం. దాన్ని నేను క్లియర్గా వేరొక వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, దయచేసి చూడండి. స్కేలబుల్ డిజిటల్ పబ్లిక్ గూడ్స్, ఈవెన్ కావాల్సినటువంటి పబ్లిక్ గూడ్స్ డిజిటల్ మీడియంలో కూడా మనం ఇవ్వడం జరుగుతోంది. దీంతో పాటుగా టెక్నికల్ అసిస్టెన్స్, రవాండా, శ్రీలంక లాంటి దేశాలకు కూడా అక్కడ కార్మికులకు కూడా ఉపయోగపడేటటువంటి మిగతా అంశాలను కూడా మనం ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇవి కూడా చెప్పాం. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ మొబిలిటీ అంటే ముఖ్యంగా ఒక దేశంలో నైపుణ్యాలను తీసుకొని ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా కూడా కార్మికులు వెళ్ళి పనిచేసుకునేటటువంటి ఒక అంశం. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ద్వారా ఏ దేశంలో అయినా కూడా ఇటువంటి ఆక్యుపేషన్స్, ఇంటర్నేషనల్ ఆక్యుపేషన్స్ చేసుకునేటటువంటి ఒక అంశం గురించి కూడా మాట్లాడారు. అలాగనే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, కొత్త ఉద్యోగాల కల్పనకు కూడా ఒక అంశాన్ని ఇందులో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ న్యూ ఇనిషియేటివ్స్. అయితే ఇన్ని ఉన్నప్పటికీ భారతదేశంలో కార్మికులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గిగ్ వర్కర్స్, భారతదేశంలో ఇప్పుడు గిగ్ ఎకనామీ అని ఒకటి వచ్చింది, ఈ స్విగ్గీ, అలాగనే ఈ డెలివరీ బాయ్స్, ఇవన్నీ కూడా. అయితే వీళ్ళెవ్వరినీ కూడా ఉద్యోగస్తులుగా మనం రికగ్నైజ్ చేయట్లేదు. వీళ్ళకి సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఉండవు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, వేజెస్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్గా ఉంటాయి. దీనికి సంబంధించి రాజస్థాన్ ఒక బిల్లుని తీసుకొచ్చింది. ఆ మాదిరిగానే భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లోని కూడా ఒక బిల్ తీసుకురావాలి. ఇది ఒక సమస్య. ఆల్గారిథమిక్ కంట్రోల్ అంటే ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వాళ్ళు ఎంత డబ్బుని సంపాదిస్తారు అనేది ఆధారపడి ఉంటుంది. అలాగనే పెనాల్టీస్ ఉంటాయి. మనుషులు ఎవ్వరు కూడా చూడకుండా సిస్టంలో ఎక్కడైనా డిఫరెన్స్ వచ్చినా, డెలివరీ లేట్ అయినా, అది వర్షం పడవచ్చు, పిడుగు పడవచ్చు, వీడికి ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, అవన్నీ అనవసరం, డబ్బులు కట్ చేస్తారు. ఇట్లాంటి ఆల్గోరిథమిక్ కంట్రోల్ ఉన్నాయి. ఇది రెండవ సమస్య. వేజ్ రిడక్షన్ అంటే యూనిలేటరల్గా ఒక టాస్క్. ఇటీవల కాలంలో నేను చూశాను, ఒక స్విగ్గీ అబ్బాయికి డెలివరీ బాయ్, తను ఎక్కడో ఢిల్లీలోనో బెంగళూరులోనో దాదాపు 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసో 6 కిలోమీటర్లు ట్రావెల్ చేసో ఒక పర్టికులర్ డెలివరీ ఇస్తే స్విగ్గీ అబ్బాయి కేవలం 30 రూపాయలు అతనికి ఇన్సెంటివ్ వచ్చింది. ఆ అబ్బాయి ఆ స్విగ్గీ బ్యాగ్ని బైక్ కట్టి లాక్కొని వెళ్ళాడు నిరసనలలో భాగంగా. అంటే ఏ రకమైనటువంటి అర్నింగ్ అది? 6-7 కిలోమీటర్లు వెళ్ళడానికి కనీసం 50 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో 35 రూపాయలు 30 రూపాయలు ఆ అబ్బాయికి ఇచ్చారంటే వాట్ కైండ్ ఆఫ్ అర్నింగ్ ఈజ్ దాట్? సో ఇట్లాంటి వేజ్ రిడక్షన్ ప్రాక్టీసెస్ కావాలని ఈ యొక్క
ఎక్కువ డబ్బులు సంపాదించుకోనివ్వకుండా తగ్గించేటటువంటి పరిస్థితి. ఓలాలో కానీ, ఊబర్లో కానీ, స్విగ్గీ, జొమాటో అన్ని చోట్ల పనిచేసే వ్యక్తులకి ఇదే ప్రాబ్లం. హైర్ అండ్ ఫైర్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కావాలితే అప్పుడు హైర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలితే అప్పుడు ఫైర్ చేసుకోవచ్చు. థ్రెషోల్డ్ ఇప్పుడు 300 వర్కర్స్ జాబ్ సెక్యూరిటీ అనేటటువంటి దాన్ని కూడా ఎంఎస్ఎంఈలో తీసేశారు. అంటే ఎంతమందినైనా ఫైర్ చేసేయచ్చు. వర్కింగ్ అవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఇప్పుడు లాంగ్ షిఫ్ట్లు ఉంటున్నాయి. సాధారణంగా 8 గంటలు పనిచేయాలి ప్రపంచంలో ఎక్కడైనా కూడా. వర్కింగ్ అవర్స్ పెంచుతున్నారు కానీ ఎక్కువ శాలరీ ఇవ్వట్లేదు. ఇది మరొక అంశం. లాంగ్ షిఫ్ట్ వితౌట్ ప్రాపర్ ఓవర్ టైమ్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వట్లేదు. అలాగే వీక్ కలెక్టివ్ బార్గెనింగ్ అంటే 51% థ్రెషోల్డ్, స్ట్రైక్ రెస్ట్రిక్షన్స్ ఇట్లాంటివి ఉన్నాయి. సో ఇందులో లేబర్ కోడ్స్లో తీసుకొచ్చినటువంటి కొన్ని మార్పుల కారణంగా యూనియన్స్, ట్రేడ్ యూనియన్ల తాలూకా ఎఫెక్టివ్నెస్ కూడా తగ్గుతుందట. అలాగే ఓఎస్హెచ్ కోడ్ ఎక్స్క్లూజన్ చెప్పాను మీకు. అదేంటంటే ఓన్లీ 10 మంది కన్నా ఎక్కువ ఉన్నటువంటి వర్కర్స్కే ఇది ఒప్పుకుంటున్నారు. దాని కారణంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేటటువంటి దూరం అవుతోంది. అలాగే ఈ శ్రమ్ ఇంప్లిమెంటేషన్ గ్యాప్, ఈ శ్రమ్ అనేటటువంటిది పెట్టారు. డేటా కలెక్షన్ బాగుంది కానీ అనుకున్న స్థాయిలో సంక్షేమ పథకాలను డెలివరీ చేయట్లేదు. రియల్ వేజ్ ఎరోజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల మనము వేతనాలు సరిగ్గా పెంచట్లేదు కానీ ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీని కారణంగా వేజ్ రివిజన్ అంటే ఈ పర్టికులర్ ఏదైతే ఆదాయాలు, జీతభత్యాలు ఇచ్చేటటువంటిది ఉందో అది సమతుల్యతతో లేదు. మైగ్రెంట్ లేబర్ స్ట్రెస్ అంటే చాలా చోట్ల వేరొక ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలకి లేబర్ మైగ్రేట్ అవుతూ ఉంటారు. కానీ అక్కడ డబ్బులు సంపాదిస్తారు కానీ అక్కడ బ్రతకడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. సో దీని కారణంగా కూడా ఎకనామిక్ డిస్ట్రెస్, ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను కనుక మనం గట్టెక్కించగలిగితే భారతదేశంలో కూడా ఈ యొక్క కార్మికులకు జరిగేటటువంటి అన్యాయాలు తగ్గుతాయి. సో ఇది ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ 114 తాలూకా సారాంశం. దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ గతంలో ఇచ్చిందే 2024 లేటెస్ట్ క్వశ్చన్ 200 పదాల్లో సమాధానాన్ని రాయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.